ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి రాకపోవడంతో తెలంగాణ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. సోమవారం వరకు కూడా అనుమతి రాకపోతే మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్దమయ్యారు. నేరుగా ఎన్నికల సంఘాన్ని కలిసి అనుమతి ఇవ్వాలని కోరనున్నారు. తెలంగాణలో సత్వరం పరిష్కరించాల్సిన సమస్యల గురించి చర్చించేందుకు మంత్రివర్గ సమావేశం నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. కాళేశ్వరం తదితర కీలక అంశాలపై చర్చించేందుకు ఈసీ అనుమతిస్తుందన్న నమ్మకంతో శనివారం మధ్యాహ్నం నుంచి సచివాలయంలో ఎదురు చూసిన రాష్ట్ర మంత్రులకు చివరకు నిరాశే ఎదురైంది. దాంతో మంత్రివర్గ సమావేశం నిర్వహించకుండానే రాత్రి 7 గంటలకు వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో సోమవారం వరకు ఎన్నికల సంఘం అనుమతి కోసం ఎదురు చూస్తామని, అప్పటికీ అనుమతి రాకపోతే మంత్రివర్గమే ఢిల్లీకి వెళ్లి ఈసీని కలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మంగళవారమే వెళ్తారా అన్న విషయం స్పష్టం చేయలేదు. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అనుమతి కోరామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 7 గంటల వరకు సచివాలయంలో వేచి చూసినా అనుమతి రాకపోవడంతో వెనుదిరిగామని చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తరుణంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని ఎక్కడా చెప్పలేదని అన్నారు. రైతు సంక్షేమం, రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంట ప్రణాళిక, నిధుల సమీకరణ, విభజన సమస్యలు, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వంటి అంశాలపై మంత్రివర్గంలో చర్చించాలనుకున్నామని వెల్లడించారు. ఎన్నికల సంఘం అనుమతించకపోవడంతో ముఖ్యమైన సమస్యలపై ఏం చేయాలనే విషయమై చర్చించే అవకాశం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని పోలింగ్ మర్నాడే సీఎం రేవంత్ నిర్ణయించారు. దేశవ్యాప్త లోక్సభ ఎన్నికలతో పాటు శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ సమావేశానికి అనుమతి కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. శనివారం రాత్రి వరకు ఈసీ నుంచి ఎలాంటి అనుమతి రాకపోవడంతో అధికారికంగా మంత్రివర్గ సమావేశం నిర్వహించలేదు. ఈసీ నుంచి ఏ క్షణమైనా అనుమతి వస్తుందని మంత్రులందరూ శనివారం మధ్యాహ్నమే సచివాలయానికి వచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉన్నారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన ఇతర పలు కీలకమైన విషయాలపై మంత్రివర్గంలో చర్చించాలని ఎజెండాను సిద్ధం చేశారు. ఎన్నికల సంఘం నుంచి స్పందన లేకపోవడంతో అత్యవసరమైన అంశాలపై చర్చించలేకపోయామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఉందని, వేడుకల నిర్వహణతో పాటు పెండింగ్ లో ఉన్న పునర్విభజన అంశాలపై మంత్రివర్గంలో చర్చించాలని భావించామని సీఎం చెప్పారు. సమావేశం వాయిదా పడ్డంతో చర్చించలేకపోయామని అన్నారు. సోమవారం కూడా అనుమతి రాకపోతే మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.